స్వస్థ వీధిని స్వాతం లక్ష్యం సమాజితం. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ముఖ్య ముగ్గులు. అంటే న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి సంక్రాంతి ఎండింగ్ వరకు కూడా ఆ ఒక సందడి కొనసాగుతుంది. అలాగనే బొబ్బెమ్మలు అయితేనేమి, హరిదాస కథలు ఇవన్నీ కూడా. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పలు పట్టణాలలో కూడా అందరూ కూడా మహిళలందరూ కూడా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. కమ్యూనిటీ పరంగా అయితేనేమి, మరి పార్టీల పరంగా అయితేనేమి. ప్రస్తుతం మనము ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్లాపూర్ డివిజన్లో వెంకటరమణ కాలనీలో ఈరోజు మరి బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మరి ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా మరి కితకితలు చిన్నది మరి కితకితలతోటి అందరి హృదయాలు దోసుకున్నటువంటి గీతా సింగ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ ముగ్గుల గురించి, మరి ముగ్గులు వాళ్ళు వేస్తారా, నేర్చుకుంటున్నారా, ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి. సో బీ3 ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ సంక్రాంతి సంబరాలకి రావడం. సో థ్యాంక్స్ మాధవి గారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమిటీ మెంబర్ అండి. చాలా హ్యాపీ అండి. హ్యాపీ అండి, ఎందుకంటే ఆఫ్టర్ కరోనా సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందరు మహిళలను చూస్తుంటే నాకు నిజంగా ఇన్స్పిరేషన్ అవుతుంది, నాకు కూడా వేయాలని చెప్పేసి. సో ఆల్ ది బెస్ట్ అండి. అందరు చాలా బాగా ఇంట్రెస్ట్గా వేస్తున్నారు. సో నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేదాన్ని అన్నమాట, నేను కూడా పోటీలోకి వెళ్ళేదాన్ని. సో ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఎస్పెషల్ మా మాధవి గారికి. సో ఈ సంక్రాంతి సంబరాలు రావడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా అందరూ ఎంజాయ్ చేయండి. నేను ఈజీలీ వెయిటింగ్ ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ వస్తారని. బట్ ఒకటే చెప్తున్నా, అందరు పార్టిసిపేట్ ఆర్ ద విన్నర్. మనం ఏదో అలా తీసుకున్నాం అంతే అండి. ముగ్గుల గురించి మీరు పెద్ద ఏనంటారు కదా, దాని గురించి మాట్లాడారు. ఏ ముగ్గులు, ఏ టైప్ ముగ్గులు కలర్ ఐడియా అంటే ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు ఏం ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. బట్ చిన్నగా ఉన్నప్పుడు ఉండే, బట్ ఇప్పుడు అంత గేమ్స్ వచ్చాయి కాబట్టి. బట్ చిన్న పిల్లలు కూడా ఫోన్స్ పక్కన పెట్టి ముగ్గులు వేస్తున్నారంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో నేను కూడా ట్రై చేస్తాను ముగ్గు వేయడానికి. ఇది అప్ టు యువర్ రిస్క్, నేను ఏం చేయలేను. సంక్రాంతి చేసుకుంటారు బాగానే. ఈ యొక్క సంక్రాంతి మాసంలో ఎన్ని రోజులు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు? సంక్రాంతి అనగానే పిండి వంటలండి. ఆబ్వియస్లీ ఐ లవ్ ఈటింగ్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీబడి అందరు పంపిస్తున్నారు. సో నాకైతే ఒక 6 months సరిపడ మంచి అన్ని సకినాలు, అరిసెలు, బూరెలు అన్నీ పంపిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో సంక్రాంతి అంటే పిండి వంటలు. సో ఐఎమ్ ఎంజాయింగ్. లేదండి, అంత రిస్క్ చేయలేను నేను. ఈరోజు మరి ఇంకా ఇలాంటి కార్యక్రమాలకు ఏమైనా వెళ్ళారా ఈ సంక్రాంతి స్టార్ట్ అయినప్పుడు? లేదండి, ఇది ఫస్ట్ అండి. బికాజ్ షీ ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్. సో అందరూ బాగుండాలి. మల్లాపూర్కి వచ్చాను నేను. సో చాలా హ్యాపీ. ఆ ముగ్గుల కాంపిటీషన్ అనగా నన్ను ఇన్వైట్ చేశారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీరు అందరూ కూడా చూడండి, నేర్చుకోవచ్చు కూడా, ఎందుకంటే ఆల్ వెరైటీస్ ముగ్గులు వేస్తున్నారు. సో వచ్చారు, జడ్జిమెంట్లో మీరు కూడా ఉంటారు కనుక దేనికి ప్రాధాన్యత ఇచ్చి విన్నర్కు మార్కులు వేసే అవకాశం ఉంటుంది? వే ఆఫ్ డిజైనింగ్, కలర్స్ అండి. డెఫినెట్లీ కలర్ఫుల్గా ఉంటేనే మనం ఏదన్నా మార్క్స్ వేయచ్చు. ఏదో వేసేసారు కదా అని చెప్పేసి కాదు, కలర్ఫుల్గా ఉండాలి చూడడానికి. అలాగే అనమాట, కలర్ఫుల్గా నాలాగా ఉన్నాయి డెఫినెట్లీ. సినిమాల కంటే మీరు ఇక్కడే బాగా అనిపిస్తున్నారు. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ V3 ఛానల్ అందరికీ, మీ యాంకర్ కెమెరామెన్ గారు అందరికీ కూడా. చూసినప్పుడు కెమెరామెన్ కంటే ఎక్కువ, ఎందుకంటే ఆయన బాగా చూపిస్తారండి నాకు, అందుకని. అంటే స్లిమ్గా చూపించారు, ఎలా ఉన్నా అలా చూపిస్తున్నారు అందుకని. మీ మీ దృష్టికి భారతదేశ పటంతో వేసినటువంటి ముగ్గు, తెలంగాణ పటంతో వేసినటువంటి ముగ్గు, లేకపోతే రైతులతో వేసినటువంటి ముగ్గు, సంక్రాంతితో వేసినటువంటి ముగ్గు, లేకపోతే బార్డర్లో ఉన్నటువంటి సైనికులతో వేసినటువంటి ముగ్గు మీ దృష్టికి వస్తుంది, వీటిని మీరు ఇంప్రెస్ చేస్తారు? అన్నీ అండి, ఎందుకంటే రైతులు కావాలి, సైనికులు కావాలి, ఆంధ్ర కావాలి, తెలంగాణ కావాలి, అందరు కావాలి. అన్నీ ఉంటేనే మనకు ఒక యూనిటీ అండి. సో ఐ గివ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. చేస్తాను. కితకితల సినిమా అప్పుడు మీరు అంతమందికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఆర్టిస్ట్? లేదండి, అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేదు నాకు. సత్యనారాయణ గారు మిమ్మల్ని ఈజ్ మై గాడ్ తలుచుకున్నాను. సో ఐ మిస్సింగ్ అంతే అండి. ఆయన ఉన్నారు కాబట్టి కమెడియన్స్ అందరికి లైఫ్ ఉంది. సో ఆయన ఏదైనా ఒక టాలెంట్గా చూస్తారు. నో బ్యాక్గ్రౌండ్ అండి, ఆయనకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉండకుండా అది నన్ను అబద్ధం అలాగే తేజా గారు కూడా ఈ ఫీల్డ్లోకి వస్తారని, ఆర్టిస్ట్ ఫీల్డ్లోకి వస్తారని, ఏ ఫీల్డ్లోకి వచ్చి సెల్ఫీలు, హడావిడి, ఫోటోగ్రాఫ్, ఏసీ ఇవన్నీ అనుకున్నారు? అంటే ఏసీ అవి ఉన్నాయనుకోండి ఇంట్లో, బట్ నేను అసలు అనుకోలేదు. ఇది అన్ఫార్చునేట్లీ అండి, యూఎస్ఎల్ సెటిల్ అయిపోదాం అనుకున్నాను. బట్ ఇది అనుకోకుండా వచ్చింది నాకు అవకాశం. మీరు వేసినటువంటి పాత్రలన్నీ కూడా మీ యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టే ఉంటాయి. ఎందుకంటే కామెడీ చేసేవాళ్ళు వాక్చాతుర్యంతో, కానీ మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి వేస్తారు. అలాంటప్పుడు ఏమన్నా ఇబ్బందికర సందర్భాలు? నేనేమి ఇబ్బంది పడలేదండి, మీరు ఇబ్బంది పడింది. స్విమ్మింగ్ పూల్ దూకడం, పెళ్ళిళ్ళు అని మీరు ఇబ్బంది పడ్డారు. బట్
చూసి కూడా ఆల్ ఆర్ ఎంజాయింగ్. సో చాలా హ్యాపీ. మీ మీడియా సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మా లాంటి ఆర్టిస్టులందరికీ ఇంకా 25-50 ఇయర్స్ అయినా సరే కొన్ని సినిమాలు ఇచ్చిపోతాయండి. వచ్చిన కాడ నుంచి మీరు ఇప్పటివరకు అలాగనే ఉన్నారు, ఏం మారలేదు. లేదు లేదు, కొంచెం అంటే ఒక 30 కేజీలు తగ్గాను అంతే తప్ప ఇంకెక్కువ రిస్క్ చేయదలుచుకోలేను. బట్ ఐఎమ్ హ్యాపీ అండి. ఇలా ఉంటేనే సంథింగ్ డిఫరెంట్ అండి. అందరు సన్నగా ఉంటే ఎవరు చూస్తారండి? మన ఇంట్లో అమ్మాయిలాగా ఉండాలి మనం. జనాలు నవ్వించడానికి కామెంట్లోకి మరి బయట వాళ్ళు ఎవరైనా కామెంట్ చేసినప్పుడు ఫీల్ అవుతారా? ఫీల్ అవుతామండి. బట్ వాళ్ళ కర్మ, మనం ఏం చేయాలి? నవ్విచ్చే వాళ్ళు కావాలి మనకి. అందరికి ఇంత ఇంటెన్షన్, మనం చూడగానే నవ్వుతారు చాలా. అది కొంతమంది చూడొచ్చి లేంటరా బాబు అని పెడతారు, మనం చూసి నవ్వేవాళ్ళు వేరే హ్యాపీ అండి. వాళ్ళ కర్మ అంతే, ఇంకా మనం ఏం చేయలేము. నరేష్ గారితో పనిచేయడం ఎలా అనిపించింది? ఆ సినిమాలో మీ యొక్క పాత్ర, అసలు పాత్రే మీది కితకితలు అంటే ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అండి. నిజంగా చెప్తున్నాను, థ్యాంక్స్ టు నరేష్ గారు, ఈవీవి గారు, వాళ్ళ హోల్ ఫ్యామిలీకి నేను రుణపడి ఉంటాను, ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను. సో చాలా మంచి సపోర్ట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ మూవీలో ఎంకరేజ్ చేస్తారు, ఇప్పటి కూడా విష్ చేస్తూ ఉంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ సపోర్టింగ్ పర్సన్. 10 years అవుతుందా జర్నీ? 10 కాదు, 15 పైన అయిపోయి ఉంటుందండి నాకు తెలిసి. అంటే నేను యూత్ కదా, అలానే కనిపిస్తున్నాయి నాకు. 50 ఇయర్స్ 60 ఇయర్స్ ఇలానే ఉంటాను అనుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ ఆడియన్స్ అందరు అప్రిషియేషన్స్, వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల మేము ఇంకా ఇలానే ఉంటాను అనుకుంటున్నాను నేను. ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది జర్నీ? చాలా చాలా హ్యాపీ. ఇంకా సినిమాలు చేయాలి. ఇంకా 1 ఇయర్ కరోనా వల్ల మొత్తం అందరికీ ప్రాబ్లమ్స్ అన్నీ, పై 2021 మంచిగా ఉండాలి, అందరికి బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. కాంట్రవర్షియల్ కాదు, ఎవరితోటి కోదు, ఆమె పని ఆమె చేసుకుంటారు. ఎందుకు కాంట్రవర్సీ వైపు రారు మీరు? నేను రానండి అసలు. ఐఎమ్ నాట్ ఎలో ఇంట్రెస్టెడ్. చాలా మంది ఇంటర్వ్యూస్ అడిగినా, కాంట్రవర్సీకి పిలిచినా నేను నేను అసలు దేనికి ఇంట్రెస్ట్ చేయను. వాళ్ళ అనుకోని చాలా ఛానల్స్ కొట్టుకొచ్చాయండి. వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వాలి, మీరు కాంట్రవర్సీ చేయాలి, వాళ్ళకి వ్యూస్ పెరగాలి. మరి ఏమంటే విలన్ చేసే పని విలన్ చేయాలి, కామెడీ చేసి కామెడీ చేయాలి. నేను చేసే ఆయన పని చేస్తే బాగోదు, నేను ఆయన పని చేస్తే ఆయనకు బాగోదు. సో ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. చాలా మంది ఉన్నారని దానికి మనం నవ్వించడం అంతే. మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు ఉన్నారు ఇప్పటివరకు? నచ్చిన అంటే ఆయన డైరెక్టర్లో చేయాలండి, మరి నచ్చినట్టు మీరు అనార్థంగా అనుకునేది? పరిగెత్తాలనుకోండి. నాకు ఆల్రెడీ వి వినాయక్ గారు చేశాను, రాజమౌళి గారు చేశాను, ఛత్రపతి. బట్ నా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో అందరండి అప్కమింగ్ అందరూ ఆల్ టాలెంటెడ్, అందరితో చేయాలని ఉంది. ఒక పర్టికులర్ డైరెక్టర్ నేను కాదు, అందరితో చేయాలని ఉంది నాకు. ఇంకా హీరోయిన్గా చేయాలని అనిపిస్తుంది, కామెడీ చేయాలనిపిస్తుంది? మీరు ఆదరిస్తే తప్పకుండా అండి, నేను తప్పకుండా చేస్తాను. యాక్చువల్లీ హీరోయిన్గా చూడాలనుకుంటున్నామండి. 2-3 ప్రాజెక్ట్ జరిగాయి, బట్ బికాస్ ఆఫ్ కరోనా ఆగిపోయాయి. హోప్ సో 2021లో వస్తాను అనుకుంటున్నాను మోస్ట్లీ. సో మీరు అందరూ వెయిట్ చేయండి. డెఫినెట్గా మీరు మిమ్మల్ని అందరూ నమ్మించడానికి మేము ప్రయత్నిస్తామండి. ఏ ప్రాజెక్ట్ ఏమన్నా? ఇంకా ఏమేం లేదండి, అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ చేయాలి. నా డబ్బులు మాకు రావాలి, మాకు కూడా కొన్ని ఇంకేసుకోవాలంటే చేయాలి కదండి. అన్ని ప్రాజెక్ట్స్, డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏం లేవు. ఇప్పటివరకు సంతృప్తి వచ్చిన పాత్ర, సంతృప్తి ఇచ్చిన క్యారెక్టర్ ఆబ్వియస్లీ కితకితలండి. డామినేట్ చేస్తారా? మరి ఇప్పటిదాకా ఇంకా అలాగే ఉంచుతారు దాన్ని? దాన్ని డామినేట్ చేసేది నేను రిస్క్ చేయలేను. అది ఒకటే డైరెక్టర్ గారి వల్లే అయింది. యాక్చువల్ సెకండ్ పార్ట్ స్టార్ట్ అవ్వదు, బట్ నేను అన్ఫార్చునేట్ ఆయన చనిపోయారు. బట్ హోప్ సో ఎవరైనా తీస్తే విల్ డూ ఇట్. కామెడియన్ హీరోయిన్ అయిపోయింది, మరి రౌడీగా ఏమన్నా? రౌడీగా నన్ను ఎవరు చూస్తాడు? కామెడీగా నన్ను చూస్తారు. ఇగో ఇప్పుడు చెప్తున్నా చాలా మంది ఆర్టిస్టులు చాలా మంది చేస్తున్నారు కదా మేడం. తీసుకుంటే పొడిచిన అవసరం తీసుకుంటే కామెడీ చేశారు, కొన్ని సినిమాల్లో అన్ని రకాలుగా చేశారు. చాలా మంది వస్తే తప్పకుండా చేస్తానండి. బట్ ఒక అంటే మామూలు డిఫరెంట్ పోలీస్ క్యారెక్టర్స్ అలా చేస్తున్నాను. చూద్దామండి, రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు. మన కామెడీగా చూస్తారా? విలన్గా అయితే ఎవరు అనలేదు ఇప్పటి వరకు. మనం ఇంకా కామెడీగా చేయండి అంటున్నారు తప్ప పబ్లిక్ నుంచి అయితే ఎక్కడ రెస్పాండ్ రావట్లేదు నాకు, విలన్గా చేయండి, డిఫరెంట్గా చేయండి అని. అభిమానులు ఇలాంటి షోలకు వచ్చినప్పుడు, లేకపోతే ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు అభిమానుల యొక్క ఆప్యాయత ఎలా ఉంది? చాలా బాగుందండి. వే ఆఫ్ రిసీవింగ్ చాలా చాలా బాగుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఇలాంటి ప్లేసెస్కి రావడం, మమ్మల్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడం, మేము వాళ్ళని ఎంకరేజ్ చేయడము. సో చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ కండక్ట్ చేయాలని అందరినీ నేను కోరుకుంటున్నాను. అందరు ఆర్టిస్ట్ కూడా ఇన్వైట్ చేయండి, ఎందుకంటే దే వాంట్ ఇంటరాక్ట్ అనమాట. అంటే స్క్రీన్ మీదే కాకుండా వాళ్ళకి రియల్గా చూడాలి, వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకోవాలి, ఇంకేంటి తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో మీకు డైరెక్ట్ క్వశ్చన్, మహిళలు అనగానే ఎంతసేపు ఉన్న ఈ వంట ప్రోగ్రాలు, ఈ యొక్క ముగ్గుల ప్రోగ్రాలు వేస్తారు, కానీ స్పెషల్గా షూటర్ కావాలని, ఐఏఎస్ కావాలని, ఐపీఎస్ కావాలని ఇలాంటి కోచింగ్లు ప్రభుత్వం కూడా నిర్వహిస్తలేదు. వాళ్ళకి శక్తిగతంగా కరాటా చేయాలని, బలంగా ఉండాలని విషయాలు కూడా నేర్పిస్తున్నారు. దీని మీద మీరే కామెంట్ చేస్తారు? లేదండి, ప్రభుత్వం కూడా ఆలోచించారు, చాలా మంది ఉన్నారండి, బట్ కొంతమంది రావట్లేదు. బట్ పాతకాలంలాగా ఇప్పుడు ఎవరు లేరండి. ఆల్ ఆర్ ఎంకరేజబుల్, ఎనర్జెటిక్ లేడీస్ అండి. ఇప్పుడు చూసుకుంటే జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ ఉన్నారు. సో నేను కూడా చూస్తున్నాను, ఎక్కడ జెంట్స్ అండి? మీరు 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 లెక్క చేస్తే 10 మంది లేరు, మిగతా మొత్తం మేమే ఉన్నాం. సో మా డామినేషన్ ఎంత ఉంది చూసారు. అంటే మహిళలు కుస్తీలు అంటే కుస్తీలు అనగానే ఇప్పుడు కుస్తీలు చేస్తామండి. ఇప్పుడు కుస్తీలు చేస్తే బాగోదు కదా. ముగ్గులు పోటీ అయితే చాలా బాగుంది. సో వీఆర్ హ్యాపీ అండి. మహిళలు అన్నిట్లో ఉన్నారు, అన్ని అన్ని దాంట్లో ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ప్రోత్సహిస్తున్నారు. సో ఈవెన్ మై ఫ్యామిలీ ఆల్సో నన్ను ప్రోత్సహిస్తేనే కదండి వాళ్ళు మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను.
2021లో కూడా భ్రూణ హత్యలు అయితేనేమి మహిళలపైన అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం మనం అక్కడ దిశ సంఘటనలు కూడా. ఇలాంటి మీ దృష్టికి వస్తే ఒక మహిళగా ఎలా అనిపిస్తుంది? వాటి గురించి ఏమన్నా మీరు చెప్తారా మహిళలకు? మహిళకి ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి నా కొడుకులను మీప్పండి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ తీసుకోవాలి, లేదంటే ఇంకా మేమే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ బీ అలర్ట్, ఇలాంటి జరగకుండా చూడండి. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అవుతుంది. చాలా బాధాకరమైన విషయం అండి అది. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వమండి లేడీస్. ప్రభుత్వం న్యాయం చేయకపోతే లేడీస్ ఊరుకునేదే లేదండి ఇలాంటి విషయాల్లో. సినీ రంగంలో కామెడీ విషయంలో కొంచెం వల్గారిటీ ఎక్కువ పెరిగింది అని కూడా అంటారు కదా. వల్గారిటీ అయితే సినిమాలు ఈ మధ్యకాలంలో బూతులు ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు అంటారు. ఇది ప్రజలు కూడా చెప్తున్న విషయం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉందండి, వాళ్ళు తీస్తున్నారు. సో ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూస్తున్నారు, ఎవరి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు ఆపేస్తున్నారు. ఇట్స్ అప్ టు ఇంట్రెస్ట్ అండి. సో మనం దాని మీద నో కామెంట్స్. అన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి ఇప్పుడు, రివీల్ చేయలేను. సో తప్పకుండా మీకే తెలుస్తుంది ఏ ప్రాజెక్ట్ అనేది. త్వరలో మంచి ప్రాజెక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం మేము. సంక్రాంతి మహిళలకి సంక్రాంతి మహిళలకి ముఖ్య అతిథి డాక్టర్ శోభాదేవి నక్కన ఏంటి చేసుకోవడానికి టైం వస్తుంది దానికి కూడా. సో అంటే కక్కొచ్చిన వచ్చిన ఆగదంటారు కదా, కళ్యాణం వచ్చిన ఇప్పుడు చూద్దాం. కళ్యాణ్ లేకపోతే పవన్ కళ్యాణ్ వస్తాడు, చూద్దాం ఎవరు తెలుసు. ఎవరు లేరు, వెయిటింగ్ అనమాట. మీకు విక్రీ అని చెప్తున్నాను, మంచి అబ్బాయి పంపించి నా దగ్గరికి కావాలి. మంచి అబ్బాయి ఉంటే చాలండి. డబ్బు ఆస్తి హోదా ఏవి లేకుండా మంచి అబ్బాయి. చాలండి, మనసు ఉంటే చాలండి. మీకు ఒక చిన్న డౌట్ అండి, ఈ మధ్య కాలంలో ఎక్కువ ఆర్టిస్టులు అందరూ కూడా రెండు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నాకు ఒక పిల్ల దిక్కులేదు, రెండు పిల్లల దాకా వెళ్ళారు. 3, 4 కూడా అది చేసుకుని మనకు సంబంధం లేదండి, వాళ్ళ పర్సనల్ నో కామెంట్స్ ఉంది. సో నా గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. దత్తత తీసుకున్నప్పుడు తెలుస్తుంది. ముగ్గురు పిల్లలు దత్తత తీసుకున్నాను, అని మా అన్నయ్య పిల్లలే. సో మోహన్ బాబు గారు పెద్ద అబ్బాయి ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఏరోనాటికల్ 3rd ఇయర్, బాబు సివిల్ ఇంజనీరింగ్, పాప ఇప్పుడు 8th క్లాస్. సో వీఆర్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ అండి. ఓకే, ఇప్పుడు మీకు అవసరం అవసరం లేదు, నాకు ఈ గోల ఎక్కువైపోద్ది నాకు. బంజారా మూవీ చేస్తున్నాను, బంజారా వాళ్ళది. సో చిన్న పిక్చర్స్ చేస్తున్నాను, మంచి ప్రాజెక్ట్స్ వెబ్ సిరీస్ ఒకటి చేశానండి. సో ఈగర్లీ వెయిటింగ్, మంచి నా సూటబుల్ క్యారెక్టర్ ఇస్తే డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మా యొక్క థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మిత్ర ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నవ్వుతుండండి, నవ్వించండి. మీ గీతాసం. థ్యాంక్ యూ. మీరు ఇలాగే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు ముగ్గులపోటకు వచ్చినటువంటి గీతా సింగ్ గారి యొక్క ఆర్టిస్ట్ యొక్క జీవితాన్ని వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది.